నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పురాతన కాలం నుండి వచ్చే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. బూరెల్లా కనబడతాయి కానీ బూరెలు కాదు. టేస్ట్ కూడా బూరెల్లాగే ఉంటుంది కానీ కొత్త వారికి మాత్రమే. వీటి టేస్ట్ బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే బూరెకి పాలముంజికి తేడా తెలుస్తుంది. అదనమాట, అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏం రెసిపీ చెప్పబోతున్నాను, పాలముంజులు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. వీటికి కొలతలన్నీ లాస్ట్లో చెప్తాను. ముందుగా శనగపప్పునైతే నీట్గా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. నానితే పప్పు అయితే తొందరగా ఉడుకుతుంది, అందుకే నానబెట్టుకోండి. పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. పప్పు బెల్లం బాగా మిక్స్ చేసేసి చాలా మెత్తగా ఉడికిన తర్వాత ముద్దగా అయ్యాక, అంటే ఉండలు చుట్టుకునేలాగా అయ్యే వరకు ఉడికించుకొని కట్టేయాలి. దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు గుత్తితో అయితే కలుపుకున్నాం మేము, ఇంకా కొంచెం మెత్తగా అవుతుందని. యాలకుల పొడి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువే వేశారు, ఏదైనా ఎక్కువ చేయడం అలవాటు మా అమ్మగారికి. ఇప్పుడు పూర్ణం అయితే రెడీ అయిపోయింది కదా. పైన తోపు కోసం అయితే ముందు రోజు నైటే బియ్యం నానబెట్టారు. తర్వాత రోజు శుభ్రంగా కడిగేసి మిల్లు పట్టించారు. బియ్యం పిండి తడిపిండి అయినా వాడుకోవచ్చు, పొడిపిండి అయినా వాడుకోవచ్చు. అంటే రెండిట్లకి కొలతలు వేరేగా ఉంటాయి. తడిపిండి అయితే బాగుంటుందని అది చేశారు. దీనికి పాలు కూడా కావాలి. పాలు వరిపిండి కలిపేసి ఈ పిండిలోనే ఉప్పు కూడా వేసుకోవాలి, చప్పగా ఉండకుండా. కొంచెం పంచదార కూడా వేసుకోవాలి రంగు రావటం కోసం. అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. అది స్లోగా కొంచెం కొంచెంగా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికి దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది మొత్తం ముద్ద అయ్యే వరకు ఉంచుకొని దించేసుకోవాలి. పూర్ణం అలానే పైన తోపు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు వరిపిండి తోపు ఉంది కదా, చల్లారిన తర్వాత మొత్తం కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని పల్చగా ఒత్తుకొని దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం బాల్స్ ఉన్నాయి కదా, అది ఒకటి పెట్టుకొని ఆ పూర్ణం మొత్తం కవర్ అయ్యేలాగా ఈ పిండిని అయితే ఉండ చుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా అన్నీ అలానే చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని వేపుకోవాలి. అన్నీ కుక్ అయి ఉన్నవే కాబట్టి తొందరగా వేగిపోతాయి. మాడిపోకుండా కొంచెం కలర్ మారిన వెంటనే తీసుకోవాలి, ఎందుకంటే తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుంది. మేము ఎక్కువ చేయడం వల్ల టైం కూడా ఎక్కువే పట్టింది. ముగ్గురం హెల్ప్ చేస్తేనే కానీ అవి తొందరగా అవ్వలేదు. ఇన్ని తినేస్తారా మీరంటే తింటాం, కానీ ఇవైతే మేము తినడానికి చేసుకోలేదు. మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉంది, తన కోసం అయితే చేసి పంపాము. ఇప్పుడు కొలతల కోసం 1 కేజీ శనగపప్పుకి 1 కేజీ బెల్లం, అలాగే 1 కేజీ బియ్యం పిండి, 2 లీటర్ల చిక్కన పాలు ఉండాలి, కొంచెం పంచదార, ఉప్పు, కొన్ని యాలకులు. ఇంకేంటి లేటు, స్టార్ట్ చేయండి ఇక. బాయ్.